ప్రముఖ జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా జర్నలిస్ట్ కార్ పై అటాక్ చేశారు. మొత్తం 15 మంది దుండగులు జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేశారని కొంతమంది స్థానికులు చెబుతూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేసినట్లుగా సమాచారం. అతని కారుపై దాడి చేసి అనంతరం శంకర్ ను దారుణంగా కొట్టారు. దీంతో వెంటనే జర్నలిస్ట్ శంకర్ ను సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లోనే శంకర్ చికిత్స పొందుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు దాడి చేసినట్లుగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడేనని అంటున్నారు. అబ్బా భలే కొట్టురా అక్కడ కంటే తీసుకుంటే వెళ్ళారండి. అది అందుకోవాలని కావాలని కొట్టేది చేసిరు. అది ఆయన జర్నలిస్ట్ కదా, కావాలని చేసిరు. అది ఆకండి ఎలా చేశారనుకుంటారంటే ఏంటంటే ఫోటో తీసుకుంటే యూట్యూబ్ ఛానల్ పేపర్ ఉంటుంది తెలంగాణ అని. ఈ అబ్బాయిని కూడా కొట్టిరు. ఈయన కూడా అవుతున్నారు అసలు బాధపడుతున్నారు. 90 చదువుతున్నారు సార్. నేను కాదమ్మ తల్లి ఊరుకమ్మ మా ఆఫీస్ ఇక్కడేనమ్మా చదువుతున్నారేనా అసలు ఊరుకున్నారా? తనకి బాడేసి కొట్టేసారు కావాలని చేసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ కావాలని ముందలంగా వచ్చి అనుకోకుండా జరిగిందే సారీ చెప్తే సరిపోయేది. అట్లా పోతున్నాం, సారీ చెప్పి పోతున్నాం. తల్లి దండం పెడతారేనా బండి గుర్తుంది వాళ్ళ బండి గుర్తుంది బ్రేక్ కొట్టాం అంటారు. ముందలంగా వచ్చి బ్రేక్ కొట్టిన నువ్వని అంటున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా జర్నలిస్ట్ శంకర్ పై అటాక్ చేశారు. మొత్తం 15 మంది దుండగులు జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేశారని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో జర్నలిస్ట్ శంకర్ పై దాడి జరిగినట్లుగా సమాచారం. అతని కారుపై దాడి చేసే అనంతరం శంకర్ ను దారుణంగా కొట్టారు. దీంతో వెంటనే జర్నలిస్ట్ శంకర్ ను సోమాజిగూడ యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం యశోద హాస్పిటల్లోనే శంకర్ చికిత్స పొందుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు దాడి చేసినట్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడేనని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జర్నలిస్ట్ శంకర్ నిన్న తిరిగి ఎల్బీ నగర్ లో ఉన్న ఇంటికి తను చేరుకున్నటువంటి వెంటనే ఇంటి సమీపంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కారు పైన అటాక్ చేయడము, దాంట్లో నుంచి శంకర్ బయటికి దిగి చూడగానే ఆ దుండగులు తిరిగి శంకర్ మీద తీవ్రంగా దాడి చేసినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తా ఉన్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. తలభాగానికి, వీపు, చేతులకు ఎక్కువగా రక్తస్రావం కనబడుతున్నటువంటి వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంట్లోకి వెళ్లి మరి
జర్నలిస్ట్ శంకర్ పై దాడి చేసే ప్రయత్నం చేయడమే ఇది పెద్ద మొత్తంలో కుట్ర పన్నారు. జర్నలిస్ట్ శంకర్ ని చంపేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నారంటూ మాత్రం కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి ముందుగా ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మళ్ళీ తిరిగి మెరుగైనటువంటి చికిత్స కోసం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. 24 గంటలు గడిస్తే తప్ప ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేమంటూ మాత్రం వైద్యులు ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సూచించారు. ఒంట్లో అనేక చోట్ల జర్నలిస్ట్ శంకర్ పైన తీవ్రంగా గాయాలున్నాయి. ఎక్కువగా బ్లీడింగ్ ఒంటి పైన కనబడతా ఉంది కాబట్టి 24 గంటల అబ్జర్వేషన్ లో పెట్టి ఎక్కడెక్కడ అతనికి ఇంజూర్ అయింది, ఏ చోట బోన్స్ బ్రేక్ అయి ఉన్నాయి అనే దానిపై మాత్రం వైద్యుల నుంచి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోపక్క పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఆరా తీశారు. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే దానిపై మాత్రం పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. అటు శంకర్ ఇంటి వైపుగా ఉన్నటువంటి కొన్ని సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు మరి కాసేపట్లో రికవరీ చేసి ఎవరు వచ్చి దాడి చేశారనే దానిపై మాత్రం పోలీసులకు ఇంకా అంతు చిక్కలేనటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారే శంకర్ పైన దాడి చేసి ఉంటారంటూ మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. న్యూస్ లైన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తా ఉన్నాడు శంకర్. మార్నింగ్ న్యూస్ పేరుతో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని, అక్రమాలను, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రతిదీ కూడా క్వశ్చన్ చేస్తూ ఒక సాధారణ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది కుట్రపూరితంగానే ఎవరో ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని పదే పదే తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం అవుతా ఉన్నాయని. అంటే రవితేజ, అసలు ఈ దాడి ఎవరు చేశారు, ఆ అప్డేట్స్ ఉన్నాయా? ఇంకా స్పెసిఫిక్ గా ఎవరు దాడి చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం పోలీసులు దాన్ని రెక్టిఫై చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు విధంగానే కాంగ్రెస్ నాయకులు దాడి చేసి ఉంటారేమో అనేది మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపై మాత్రం పోలీసులు విచారణలో ఈ అంశం బయటికి రావాల్సి ఉంది. ఫిర్యాదు అయితే అందుకున్నటువంటి పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా బయటికి తీస్తా ఉన్నారు. శంకర్ తక్కువ టైంలో ఎక్కువగా పేరు సంపాదించుకున్నటువంటి జర్నలిస్ట్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతర ప్రతిపక్ష నాయకులని క్వశ్చన్ చేయడము, వారు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఎండగట్టడము, ప్రతిదీ పబ్లిక్ లోకి తీసుకెళ్లి వాస్తవాలు ఏంటి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయడము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తిరిగి అదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తా ఉన్నాడు, అడ్డగోలుగా మాట్లాడుతా ఉన్నాడు అంటూ కూడా చాలా రోజుల నుంచి కూడా శంకర్ న్యూస్ చదువుతున్నటువంటి క్రమంలో కింద కామెంట్స్ రూపంలో కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు పెడుతున్నటువంటి కామెంట్స్, ఆ షేరింగ్స్ ప్రకారంగా చూస్తూ ఉంటుంటే కాంగ్రెస్ నాయకులే అతనిపై దాడికి పాల్పడి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులకు కొంత అనుమానాలు ఉన్నాయి. అన్ని కోణాల్లో మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ముందుగా అతని ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత శంకర్ ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి 24 గంటల తర్వాత శంకర్ దగ్గరికి వెళ్ళి, అంటే రవితేజ పక్కా ప్రణాళికతో ఒకటి కార్ ఆపి ఆయనపై దాడి చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మరి ఈ నేపథ్యంలో అంటే శంకర్ ఏం చెప్తున్నారు, ఈ దాడి చేసిన వ్యక్తులను ఆయనను గుర్తించారా, పోలీసుల విచారణలో ఏం చెప్పాడు ఆయన? తను దిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా 5-10 మంది అటాక్ చేయడము, తను ఎవరని గుర్తించలేపే ఇష్టానుసారంగా పిడిగుద్దులు గుద్దడము, కొంత ఆయుధాలను ఉపయోగించి తనని ప్రయోగించారంటూ మాత్రం శంకర్ చెప్తా ఉన్నాడు. ఎవరు వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు, దేంట్లో వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ విషయం పైన వచ్చారు అనేది కూడా శంకర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి కాబట్టి ఆ విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయలేకపోయాడు. అక్కడే ఇంట్లో కుటుంబ సభ్యులు శంకర్ ఒంటిపై ఉన్నటువంటి గాయాలని తుడిచి అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కి మళ్ళీ సోమాజిగూడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. శంకర్ కూడా పక్కాగా పోలీసులకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు. అతని సిచ్యువేషన్ చూసుకుంటే ఆ వీడియోలో అతను తీవ్రంగా గాయాలయ్యి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడంతో పోలీసులు కూడా అతని నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేకపోయారు. కానీ కుటుంబ సభ్యుల నుంచి అయితే ఒక ఫిర్యాదు అనుకున్నారు. ఆ ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పాల్పడి ఉండవచ్చు దాడులకు అనేది కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. శంకర్ వారిని గుర్తుపడతాడా లేదా అనేది కూడా అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఉంటుంది. వచ్చి నినాదాలు చేసుకుంటూ అతనిపై దాడి చేశారంటూ మాత్రం కుటుంబ సభ్యులు ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. దేని కారణంగా దాడులు అనే దానిపై మాత్రం అది శంకర్ నోరిస్తే తప్ప, లేదా పోలీసులు గుర్తించి ఈ అక్యూజ్లని పట్టుకుంటే తప్ప దేని విషయంలో దాడి చేస్తారనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత
రావాల్సి ఉంది, ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాడికి సంబంధించినటువంటి కొంత ఫుటేజ్ ని ప్రత్యక్షంగా వీడియోలను కూడా పోలీసులు అయితే స్వాధీనం పట్టుకుని ఈ కేసుని దర్యాప్తు జరుపుతా ఉన్నారు. బిందు రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అటాక్ జరిగింది అక్కడి నుంచి కొట్టారా? వాటర్ వాటర్ కార్లో వాటర్ పెట్టు పెట్టు అమ్మా వాటర్ వాటర్ షర్ట్ ఇస్తారా?